ఒకసారి మనం పార్లమెంటు భవన ప్రారంభానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మాట్లాడడం. ఇలా మనం ఘనంగా ఎన్టీ రామారావుకు ఆయన జయంతి సందర్భంగా మనం నివాళులు అర్పించాల్సిందే. ఆయన తెలుగు ప్రజల అంటే ఒక తెలుగు కీర్తిని ప్రపంచంలో చాటి చెప్పినటువంటి వ్యక్తిగా ఆయన చిరస్మరణీయుడు. ఎప్పటికీ ఆయన రాజకీయాలు ఏ రకంగా ఉన్నా అన్ని పార్టీలు, అందరి నాయకులు, తెలుగు ప్రజలే కాదు భారత ప్రజలు కూడా ఎన్టీ రామారావు ఒక నాయకుడిగా గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరే, మనం పార్లమెంట్ ఒక అంశం కూడా ప్రధానంగా నిన్న రాత్రి చెంగోల్ అనేటువంటి ఒక రాజదండాన్ని నరేంద్ర మోదీ గారికి తమిళనాడుకు సంబంధించినటువంటి కొందరు రాజగురువులు అందించినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆ రాజదండాన్ని ఈ రోజు పార్లమెంట్ లో వారు ప్రతిష్ఠిస్తున్నారు. అంటే స్పీకర్ చైర్ పక్క రాజదండాన్ని ప్రతిష్ఠించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపడతా ఉన్నారు. అయితే ఇవాళ ఈ రాజదండం అనేది ఇప్పటిదాకా అంటే మనకు పెద్దగా వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు. గతంలో బ్రిటిష్ పాలకులు మన నుంచి పోయేప్పుడు రాజగోపాలాచారి గారి సూచన మేరకు లేకపోతే రాజగోపాలాచారి గారి ఆలోచన నుంచి వచ్చినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. దాన్ని నెహ్రూ గారికి అందించారని చెప్పి ఇప్పుడు అది మ్యూజియం లో ఉన్నటువంటి రాజదండాన్ని పార్లమెంట్ లో పెట్టిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. అది అమలు కూడా అవుతుంది. ఈ రోజు 10 గంటలకు 10:30కు దాన్ని రాజధానిని పార్లమెంట్ లో ప్రతిష్ఠిస్తున్నారు. నరేంద్ర మోదీ గారి చేతుల్లో మనకు కనబడతా ఉంది. ఎట్లా చూడాలి అయోధ్య గారు ఏంది, రాజదండం ఏంది, దీన్ని ప్రతిష్ఠించడం వెనుక ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంది, మరుగుపడినటువంటి చరిత్రను మళ్ళీ ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకున్నారనుకోవచ్చా? మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. అయోధ్య గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఇది చట్టబద్ధత లేని అంశం అన్న. దీనికి ఎక్కడో ఊహాజనితమైన అంశాల మీద లేకపోతే ఇది ఒక అశాస్త్రీయమైన అంశాల మీద ఇది జరుగుతున్న వ్యవహారం తప్ప, అంటే కేవలం ప్రజల్ని ఒక మూఢనమ్మకాల వైపు లేకపోతే ప్రజల్ని ఒక అంధ విశ్వాసాల వైపు మళ్లించే ప్రయత్నం తప్ప దీనికి పెద్దగా శాస్త్రీయత కానీ లేకపోతే వాస్తవిక దృక్పథం కానీ ఉన్నట్టు కనిపించదు. సరే, రాజదండం పెడతారా, ఇంకోటి చేస్తారా అనేది అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేస్తే అదే కరెక్ట్ అనే విధంగా చేసుకుంటూ పోవడం తప్ప దానికి ఒక ఇప్పటిదాకా కూడా దానికి చట్టబద్ధత లేదు, దానికి ఒక వాస్తవిక దృక్కోణము లేదు. ఇంతకుముందు ఉన్నట్టు ఇంతకుముందు గతంలో బీజేపీకి చెందిన వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, మరి అప్పుడు ఎందుకు చేయలే ఈ పని? ఒకసారి కాదు, ప్రధానమంత్రి అయ్యాడు. కొత్త పార్లమెంట్ లేదు కదా, సొంత పార్లమెంట్ ఉందా, పొత్తుల పార్లమెంట్ ఉందా అనే దానికంటే రాష్ట్రపతిగా ఇప్పుడు మనం చాలా ఇప్పుడు ఏది వర్ణ చతుర్భుజి ఏదైనా విషయం రోడ్లను పెద్ద రోడ్లను గురించి మాట్లాడుతూ వీళ్ళ వాజ్పేయి గురించి మాట్లాడుతున్నాం. తర్వాత చాలా అంశాలు వాజ్పేయి కూడా కొన్ని ఆయన సంవత్సరాలు తీసుకొచ్చిండు. అట్లనే ఆ టైంలో కూడా మరి అప్పటికి ఆర్ఎస్ఎస్ ఉంది, ఇదే బీజేపీ అధికారంలో ఉంది. మరి ఆ రోజు గుర్తురాని రాజదండం ఇవాళ వచ్చింది అంటే మెల్లమెల్లగా ప్రజలని ఒక అంధవిశ్వాసాల వైపు, మూఢనమ్మకాల వైపు, లేకపోతే మేము అనుకున్నదే కరెక్ట్ అనే దాన్ని అందరూ అమలు చేయాల్సిందే అనే విధంగా పనిచేసుకుంటూ పోవడం అనేది అలా బీజేపీకి అలవాటుగా మారింది. కొత్త వివాదాలను రేకెత్తించడము, దాని చుట్టడం. ఎందుకంటే దానికి కూడా ప్రధానమైన కారణం ఏంటి అంటే 9 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి అంటూ ఏం లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ముఖ్యమైన అంశాలు ఏం లేవు కాబట్టి, అంటే 9 ఏళ్లలో ఇవాళ మేము 1000 మందికి ఉపాధి కలిగించగలిగిన ఒక పరిశ్రమ పెట్టినాం. ఇది మేము కేంద్ర ప్రభుత్వంగా 9 ఏళ్ల మంది ఉన్నాం. 9 ఏళ్ల నుంచి ఒక 900 మంది కన్నా మేము ఉపాధి కలిగించగలిగిన ఒక పరిశ్రమ పెట్టినామని చెప్పుకోవడానికి బీజేపీకి లేదు. 900 ఎకరాలకు సాగునీళ్ళు అందించడానికి ప్రాజెక్టు కట్టామని చెప్పుకోవడానికి బీజేపీకి లేదు. ఎప్పటికప్పుడు కొత్త వివాదాలను సృష్టించడం, ఆ వివాదాల చుట్టూ ప్రజలను తిప్పడం, ఆ వివాదాల నుంచి వచ్చే విద్వేషాలను, భావోద్వేగాలను అనుకూలంగా మార్చుకొని ఓట్లను పొందడం తప్పితే వాళ్ళకున్న పని వేరేది ఇంకోటి కనపడతలేదు. దానికి ఉన్న పవిత్రత ఏంది, దానికి ఉన్న చట్టబద్ధ ఏంది, దానికి ఉన్న వాస్తవిక దృక్కోణం ఏంది ఏమన్నా తెలియాలి కదా. అంటే 73 ఏళ్ల పాటు దేశంలో ఉన్న ప్రధానమంత్రులు చాలా సార్లు, అంతకంటే ముందు కొన్నిసార్లు బీజేపీ మద్దతు చేసిన కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మరి అప్పుడైనా కనీసం ఒకనాడైనా మాట్లాడాలి కదా. అక్కడ కాకుండా రాత్రికి రాత్రి తీసుకొచ్చి పెట్టినము అంటే అర్థమైంది ప్రజలను మెల్లమెల్లగా అంధవిశ్వాసాల వైపు, మూఢనమ్మకాల వైపు తీసుకుపోయి వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని భావోద్వేగ అంశాల చుట్టూ ప్రజలు తిప్పాలనేది ఏకైక హిడెన్ ఎజెండా ఇది. అంతే తప్ప అంతకంటే అంశం ఏం లేదు.